అంటే ఇప్పుడు పర్సనాలిటీ విషయంలోకి వచ్చింది కాబట్టి లైక్ అది పర్సనాలిటీ షో అంటే లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉన్నవాళ్ళు లైక్ జనాల్లో వాళ్ళ పర్సనాలిటీస్ విన్ అయినట్టు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? No. Because I think elimination could be because others were better than me. ఓట్స్ రాలేదు, కానీ ఐ వోంట్ సే ఎందుకంటే నాకు హేట్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ నాకు ఏదైనా నెగటివ్ మార్క్ పడలేదు. దట్ అంటే ఐ సీ దట్ బిగ్ బాస్ తర్వాత ఒక మార్క్ పడిపోతుంది కొంచెం అలా, బికాస్ అది ఉండిపోతుంది, ఇంకా అది ఎరేజ్ చేయలేము. అండ్ వెరీ ఫార్చునేట్లీ నాకు సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు, కానీ ఇది ఇంతే, ఇది ఐ డి నాట్ గెట్ అ వర్డ్ టు మై నేమ్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ అచ్చా చాలా ఇన్నోసెంట్ పాపం అన్నారు, కానీ వీక్ అన్నారు, కానీ ఇట్ వాజ్ నోబడి క్రిటిసైజ్డ్ మీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వాళ్ళకి కూడా. ఐ నో దట్ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మై ఆడియన్స్, కానీ ఐఎమ్ ఓన్లీ గ్లాడ్కి ఏం నెగటివిటీ ఏం రాలేదు. నేను ఇంకా ఎలా ఉండే అలానే ఉంది, బయట కూడా అలానే వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఇంత ఇన్నోసెంట్, ఇంత మైక్రాలు ఏంటి నైనిక అంటే వాట్ సి ఐ ఎమ్ స్టార్టింగ్ మై జర్నీ, దట్ ఈస్ వై మేబీ ఐ ఎమ్ ఇన్నోసెంట్, కానీ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. నీ బిహేవియర్ అలా ఉంటుందా? నో, నో, ఐ కెనాట్ ప్రిటెండ్. నో నథింగ్. నువ్వు సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయ్యిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని ఫీల్ అయ్యావా? ఓ సర్ప్రైజ్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్? నో. అంటే ఎవరెవరు ఉన్నారు కొంచెం ఇట్లా ఐడియా ఉండేది, బికాస్ అవుతున్నాయి కదా అన్ని హడావిడి ఉంటుంది. సో ఐ థింక్ నాకు అసలు తెలీదు ఎవరెవరు ఉన్నారు. ఐ న్యూ విష్ణు, ఐ న్యూ సీత, అదర్ దెన్ దాట్ నోబడి ఐ న్యూ. అంతే, నో సర్ప్రైజెస్ దేర్. ఏదైనా ఒక టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిన టాస్క్ ఏదైనా జరిగిందా? బిగ్ బాస్ ఇదంతా బిగ్ బాస్. ఓ మెమరీ. నో ఏమో ఒకటే ఉంటుంది, ఒక టేబుల్ ఎక్కి అది మూవ్ అవుతుంటుంది, బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని అక్కడ బ్లాక్స్ని. అది నాకు అన్ఫేర్ అనిపించింది బికాస్ ఆఫ్ ద అదర్ టీమ్ హోల్. నాకు ఆ రోజు పృథ్వీ మీద చాలా కోపం వచ్చింది. సో బట్ యా ఠీకే, ఐ అండర్స్టూడ్, బట్ దిస్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లే డర్టీ ఓన్లీ అని. ఫేర్ అయితే అనిపించింది. యా, కొంచెం మనకు కావాల్సింది అదే. మీకు ఓకే, ఇది వాళ్ళ థంబ్నెయిల్ పెట్టి ప్రీతి మీద కోపం వచ్చింది నేను సారీ అన్ఫేర్. దట్స్ ద ఆన్సర్. హౌస్ లో ద మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి నీకు? ఐ థింక్ 4th వీక్లో నేను అనుకున్నా నేను ఎలిమినేట్ అయిపోతానని. నేను అట్లా ఐ ప్రిపేర్డ్ మై మైండ్ కి దిస్ ఈజ్ ఓవర్ ఫర్ యూ కుడ్ నాట్ ప్లే వెల్, నువ్వు ఏం చేయలేకపోయావు. అది అంటే నేను నన్నే నెగటివ్ చేసుకున్నాను ఆ పాయింట్లో. ఐ వాజ్ సేఫ్ దట్ వీక్, కానీ నేను చెప్పి అండ్ బిగ్ బాస్లో దేర్ ఆర్ కెమెరాస్ 24/7. నేనే ఆడియన్స్కి చెప్తే నేను సరిగ్గా ఆడట్లేదు బ్రో అంటే వాళ్ళు కూడా ఎందుకు అంటారు నువ్వు ఆడట్లేదని. వాళ్ళు దే విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ నో కి ఈ పిల్లనే చెప్తుంది అంటే ఓకే షీ హ్యాస్ బికమ్ వీక్, బట్ ఐ డి నాట్ గెట్ హెల్ప్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ, నాకు బయట వచ్చాక ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు యునో టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం నెగటివ్గా ఆలోచించకూడదు మన గురించి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, పోనీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉండు. నేను అలా ఆలోచించకుండా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోతా. ఐ డోంట్ నో, సంథింగ్ ఎవ్రీథింగ్ గాట్ ఇంటూ మై మైండ్ అండ్ అంతా. ఆలోచిస్తూ ఉంటావా? చాలా. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడో ఉంటాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా, ఇప్పుడు ఇక్కడే ఉన్నా, బట్ దెన్ ఐ ఓవర్ థింక్ అ లాట్. సో అది చాలా కష్టం కదా జర్నీకి. అదే నేర్చుకుంటున్నా, కానీ కష్టము. అండ్ ఓవర్ థింకింగ్ కెన్ నెవర్ బీ నార్మల్ అనుకుంటా. దానివల్ల ఇప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతుంటాయి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్తో గొడవలు అవుతుంటాయి, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గొడవలు అవుతుంటాయి. అది అసలు మన ఒక పర్సన్ నుంచి విడదీయడానికి ఓవర్ థింకింగ్ చాలు, అదే పెద్ద రెడ్ ఫ్లాగ్ కదా. ఆర్గ్యుమెంట్స్ని హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని, అంటే ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? నేను నార్మల్ ఇట్లా ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో నేను ఎలా ఉంటానంటే, నేను ఆ మనిషి ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది నేను అది
ప్రాసెస్ చేసుకుంటాను. అంటే ఐ బీ ఇన్ దర్ షూస్ Mm. కి అయ్యో నేను ఆ సిచ్యువేషన్ ఉంటే నేనేం చేసేదాన్ని అలా ఉంటాను. Mm. సో ఐ థింక్ నేను అక్కడ పర్సనాలిటీస్తో ఫైట్ చేయడం కన్నా నేను వాళ్ళని అర్థం చేసుకునే పొజిషన్లో కూర్చున్నాను. అంటే అయ్యో అవును పాపం కోపం అయితే వస్తుంది కరెక్టే కదా. సో నేను అది చేశాను. సో ఐ థింక్ ఐ యూస్ టు థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అచ్చా కరెక్ట్ కోపం వస్తుంది కదా, కరెక్టే కదా, వాళ్ళు కూడా సరిగ్గానే ఆడుతున్నారు కదా. ఒక పాయింట్లో నేను అలా అయిపోయా. ఫస్ట్ 2-3 వీక్స్ వరకు నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషుల కాదా, అసలు ఇట్లా ఎందుకు ఉన్నారు, ప్రాపర్గా ఉండొచ్చు కదా, ఏంటి అసలు ఇంత చిన్న మ్యాటర్కి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేయాలి, ఇది. బట్ దెన్ అగైన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ యునో everyone is playing their own game. No, you cannot make them play like how you want to play kada. So I think I used to just be calm. ఒక ఆడియన్గా బిగ్ బాస్ షోని అర్థం కాని ఒక పాయింట్ ఏదైనా ఉందా, ఒక ఏంటిది ఎందుకు బిగ్ బాస్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆలోచించేదాన్ని, ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు అని ఆలోచించేదాన్ని. కానీ అగైన్ పీపుల్ ఐ థింక్ జనాలకి ఇదే ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. బికాజ్ వై డూ దే కీప్ ఫైటింగ్ అని ఇప్పుడు కూడా క్వశ్చన్ ఉంది. అసలు స్క్రిప్టెడా, చెప్తారా ఏంటి, గొడవ పడిమని ఇట్లా సిచ్యువేషన్లో పెడతారా ఏంటి అని ఆలోచిస్తారు. నేను ఒక్కటే చెప్తాను దట్ ద సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ ఇంత స్పాట్ ఆన్ ఉంటుందంటే దే నోకి ఈ పర్సనాలిటీస్ కలిసి ఒక రూమ్లో ఉంటే క్లాషెస్ అవుతాయి. అండ్ ఎంత అయినా సరే ఒక ఇంట్లో ఉన్న కూడా జాయింట్ ఫ్యామిలీస్ అయినా అప్పుడు కూడా క్లాషెస్ ఎందుకు ఉంటాయి మాకు తెలుసు కదా, ఫ్యామిలీయే కదా ఎందుకు గొడవలు పడడం. బట్ వీ డూ ఫైట్, ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందని అవసరం లేదు. యూ విల్ ఫైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పీపుల్ నీడ్స్ టు నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ ఉన్న కోపం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఐ థింక్ వెన్ పర్సనాలిటీస్ క్లాష్ తో ఐ థింక్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్ ఆ పర్సనాలిటీ షో అనేది చాలా మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్లో కెమెరా కోసం కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. కానీ చేసే పర్సన్స్ ఉంటారా? అవును, డెఫినెట్లీ. ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ దేర్ విల్ బి 1 or 2 people who will only act in front of the camera. ఈ సీజన్లో నీకు ఎవరు అనిపించారు? ఈ సీజన్లో నాకు తెలీదు. మీ సీజన్లో ఎవరు అనిపించారు? నాకు తెలీదు. ఇది సేఫెస్ట్. స్ట్రెస్కి కాలు ఊపుతా ఉంటావా నువ్వు? నాకు మణికంఠ అనిపించాడు మా సీజన్ అయితే. కావాలి నీ కెమెరా ముందే వెళ్ళి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇలా ఉండకూడదు నేను, ఇలా బిగ్ బాస్ ఐ థింక్ ఇట్ వాజ్ మణికంఠ. ఐ వోంట్ సే కి తను కావాలని చేశాడు, కానీ నువ్వు ఆ సేమ్ టాపికే మాతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. యూ వాంట్ యువర్ ఆడియన్స్ మంచి ఇట్లా. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిక్. జనాలకి ఎంత క్లోజ్ అయ్యాడు మణికంఠ అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ మూవ్. బట్ మణికంఠ హౌస్లో అంటే చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఉండే 3 weeks 4 weeksకి బయటికి రాగానే బాండ్స్ ఏంటి ఎంత బాండింగ్ పెరుగుతుందా, ఏంటి ఎంత ఉంటుందా, ఎంత ఎక్కిపోయి మరి ఇలా అందుకుంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. లైక్ అలా నీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో? నేను బయట వచ్చాక చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆబ్వియస్లీ ఐమ్ అ పార్టీ పర్సన్తో, సో ఐ థింక్ ఐ కనెక్టెడ్ అ లాట్. నేను ఇంట్లో అసలు అంత అలా బాండ్ అవ్వలేదు అనేది యష్మితో. ఐ బాండెడ్ అ లాట్ విత్ యష్మి ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్. బికాజ్ ఉండేది దగ్గర, పోయేది సేమ్ ప్లేసెస్కి. అరే రారా అంటది, ఓకే రా వస్తున్నాను అంటది, వస్తున్నా అంటాను. సో ఐ థింక్ యష్మి వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను అనుకోలేదు దట్ అంత క్లోజ్ అవుతాను. బట్ హౌస్లో నువ్వు చేసిన ఒక రాంగ్ స్టెప్ని ఏదైనా ఒకటి చేసుంటే, అబ్బా ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని ఆలోచించావా? బయటకు వచ్చాక ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది నీకు? అసలు లేవు. అంటే నేను ఐ హ్యావ్ మేడ్ మై పీస్. ఒక 1 year అయిపోయింది కదా, ఐ హ్యావ్ మేడ్ మై పీస్ విత్ ద హోల్ జర్నీ అన్నమాట. అంటే బిగ్ బాస్ అనేది మైండ్లో ఉంటే పీస్ అనేది ఉండదు అని అంటున్నారా? లేదు. అంటే నాకు నా జర్నీ నుంచి ఇంకేం కంప్లైంట్స్ లేదు అని అంటున్నా నేను. అచ్చా, ఓకే. నీకోసం ఇది స్కిప్ చేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
నువ్వు బయటికి రాగానే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చూసి నీ ఎక్స్ప్రెషన్, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాస్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు దట్ మాకు కాల్స్ వచ్చాయి, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వీ గాట్ అ లాట్ ఆఫ్ కాల్స్. అండ్ వెన్ ఐ సా మై ఇన్స్టా ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ దేర్ వాజ్ ప్రాపర్ గ్రోత్. అందరు అనుకున్నారు దట్ షీఈస్ వన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది చాలా మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా ఇంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇంట్లో అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్కి ఠీకే దే వాజ్ అ గ్రాఫ్ తగ్గిపోయింది, అది కిందకి వచ్చేసింది. కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అవ్వలేదు, నేను అందరితో మంచిగా జెలప్ అయిపోయాను. అండ్ సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరు కూర్చొని బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 to 60 years ఆర్ చిన్నపిల్లలందరూ అక్క మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము, అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం, అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే నీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు సోషల్ మీడియా కూడా ఫుడ్ పెడుతుంది కదా. సో ఫాలోవర్ గ్రోత్ ఇస్ వెరీ నైస్ ఫర్ మీ. ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు, నాకు సరిపోయినంత ఓకే, బాగానే సంపాదిస్తా. కానీ ఈ రోజే నా అకౌంట్లో ద థింగ్ ఈస్ దట్ ప్రమోషన్స్ వస్తాయి డెఫినెట్లీ, కానీ పేమెంట్ టర్మ్స్ అనేవి 45-60 days. ఈ రోజే మమ్మీతో బయటికి ఇప్పుడు ఒక కమింగ్ ఫ్రమ్ అ షూట్, అక్కడ కూడా వెళ్ళడానికి కార్లో పెట్టలేదు మమ్మీ, ఒక 1000 పంపిస్తావా ప్లీజ్ అన్నా. బికాస్ లేవు అకౌంట్లో 1000 rupees కూడా. సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ లైక్ దాట్ ఆల్సో. ఎందుకంటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది అంటే నేను చెప్పను, అస్సలు లేదు. ఐ డోంట్ హ్యావ్ బికాజ్ ఉంటే మేబీ ఐ కుడ్ హ్యావ్ బాట్ అ మై ఓన్ హోమ్ ఆల్సో ఇప్పటి వరకు. కానీ 1 year నుంచి ఐఎమ్ ట్రయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ మై ఓన్. జనాలు మీరు పెట్టే ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్స్ కానీ అవన్నీ చూసి నైనిక బాగానే సంపాదిస్తుంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఎర్న్ చేస్తుంది, ఇన్స్టా నుంచి కానీ దీని నుంచి బాగానే కనిపిస్తుంది. ఇది నాకు ఇలా చెప్తే నాకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి మేనిఫెస్ట్ చేసిస్తున్నారు నా కోసం దట్ ఓకే షీఈ్ రిచ్ రిచ్ రిచ్. సో బట్ దెన్ అగైన్ నో, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ థింక్ వీ హ్యావ్ ఆర్ ఇప్పుడు ఏదైనా షూట్ చేస్తే కూడా దానికి ఇంకా బిల్స్ ఉంటాయి మాకు, లొకేషన్, డిఓపి, ఎడిటింగ్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ కి ఇట్స్ కమింగ్ ఫర్ ఫ్రీ అండ్ వీఆర్ ఓన్లీ గెట్ మనీ, అలా ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో ఐ థింక్ ఎంత వస్తే అంత వెళ్తుంది కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది నేను ఐఎమ్ లివింగ్ ఒక వెరీ సాటిస్ఫైడ్ లైఫ్. సరిపోయినంత ఐఎమ్ ఎర్నింగ్ అంతే. ఇంకా ఇప్పుడు హ్యాపీ ఆఫ్టర్ బిగ్ బాస్ హ్యాపీయా, బిఫోర్ బిగ్ బాస్ హ్యాపీయా నువ్వు ఎర్నింగ్స్లో? యా డెఫినెట్లీ దెర్స్ అ స్పైక్ ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే. బికాజ్ అగైన్ ఒక ఎంతైనా బిగ్ బాస్ అనేది ఒక ఇట్స్ బయోలో యాడ్ అయిపోయింది అది. సో యా ఆఫ్టర్ బిగ్ బాస్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. అలా డీల్లో ఒక షో చేస్తున్నప్పుడు కానీ ఒక పేరింగ్ అయ్యే ముందు జనాలు పెట్టే కామెంట్స్ మేనిఫెస్ట్ చేస్తుందా? నువ్వు దాన్ని నమ్ముతావా? యాక్చువల్లీ అది అట్లానే మేనిఫెస్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ వాట్ హ్యాపెండ్ అంటే దాని ముందు అసలు ఏం లేకుండే ఒక నార్మల్ రీల్ ఒకటి చేసాం కలిసి. అండ్ అందరితో చేశాను టు బి ఆనెస్ట్, అభి మాస్టర్, ప్రసాద్, కార్తిక్ అందరితో రీల్స్ చేశాం. కానీ ఐ డోంట్ నో హౌ సంబడి ఫ్రమ్ ద ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇట్లా అడగండి అమ్మాయి ఆన్సర్ చేసిన అన్న. నేను ఓకే చెప్పేశాను, ఇంకా నాకేంటి. ఐ డి నాట్ నో దట్ అంత అలా నచ్చుతుంది జనాలకి. బట్ యా ఇట్ క్లిక్డ్. జనరల్ కామెంట్స్ వల్ల డెఫినెట్లీ బికాస్ ఆడియన్స్ పల్స్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఆడియన్స్ ఏదైనా ఏ జర్నీ అయినా అంటే కామెంట్స్ వల్లే మైండ్స్ మారిపోతాయి కదా జనాలు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ టాపిక్ అయిపోయింది కానీ మాట్లాడదాం. ఇప్పుడు కింద కామెంట్స్లోను కానీ దేంట్లో కానీ ఎక్కువ ఏవైతే నేమ్స్ హైలైట్ అవుతాయో వీళ్ళ వల్లే రేటింగ్ పెరుగుతుంది, వీళ్ళే టాప్. అందరూ జనాలు కూడా వీళ్ళకే వచ్చాయి. అది నీకు జరిగిందా నీ లైఫ్? అంటే ఇది కాక నాట్ దట్ పేరింగ్ సిచ్యువేషన్ కాకుండా ఇంకేదైనా సిచ్యువేషన్ నీకు అది?
నాకు లేదు. ఐ వోంట్ సే. నో. అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. Yep. కానీ బిగ్ బాస్‌లో కామెంట్స్ అయితే పీఆర్ వాళ్ళు కూడా పెట్టేస్తారు కదా! డోంట్ ట్రస్ట్ అంతేనా? కామెంట్స్. ఆబ్వియస్లీ వాళ్ళకి తెలుసు ఇలా చేస్తే బికాజ్ ఇట్స్ మెనిపులేటింగ్ ద ఆడియన్స్. వెరీ ఈజీగా యూ కెన్ మెనిపులేట్ అన్ ఆడియన్స్. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఏ పిఆర్ని పెట్టుకొని వెళ్ళలేదా? అంటే ఇది బిగ్ బాస్ పెట్టుకున్నా కానీ ఇట్ వాస్ అ ఫ్రెష్ పీఆర్. ఆడమే అసలు ఫ్రెష్ రాదు. కామెంట్స్ పెడదామని ట్రై చేశాను, అంతలోపు లేదు మేము ఫ్రెష్గా పాపం దే ఓన్లీ మేడ్ రీల్స్ ఆన్ మీ. కానీ బిగ్ బాస్ పిఆర్ అంటే ఉంటుంది కొంచెం, మనం ఇట్లా తెడగా ఆలోచించాలి. పిఆర్ అంటే ఇట్లా గట్టిగా ఉండి తర్వాత వచ్చాక నాకు అందరు పిఆర్లు తెలిసాక ఇది చేసాం మేడం అడిగారు తెలుసా, నాకు పిఆర్ మంచి మంచి పిఆర్ అడిగారు. నేను వద్దండి, నాకు వద్దు, నాకు ఆల్రెడీ సెట్ నేను అయ్యో. దెన్ ఐ రియలైజ్ దట్ పిఆర్ అనడం అంటే నాట్ ఓన్లీ యూ గ్రోయింగ్ బట్ మిగతా వాళ్ళని తక్కువ కూడా చేయాలి. పిఆర్ వర్క్ హ్యాస్ టు బి అ లిటిల్ ఆన్ ద నెగటివ్ సైడ్ కూడా. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేదే కాదు, నువ్వు అంటే నీ కెరియర్లో నువ్వు ఇండస్ట్రీ జర్నీలోని ఎలాగైతే రన్ అవ్వాలనుకుంటున్నావో అది రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక పిఆర్ ఉంటారంట. లైక్ ఇప్పుడు నైనిక ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే కామెంట్స్ పడిపోవాలి అంటే నీ జర్నీలో ఓహో దట్ పిఆర్ యూఆర్ సేయింగ్ అంటే పబ్లిక్ ప్రాపర్ యాక్చువల్. నో ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ పిఆర్. యాక్చువల్లీ నేను పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. ఉన్నారా విన్నారా? డెఫినెట్లీ ఇది ఉంటుంది. బికాజ్ అది ఇంపార్టెంట్ కూడా ఐ థింక్ సో. బికాజ్ బిల్డింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అదే ఉండిపోయింది. మీడియా ఈజ్ గెటింగ్ యూ వర్క్. సో అంతే. ఇంకా నేను కూడా అంటే మమ్మీకి అదే అంటే, మమ్మీ ఇంటర్వ్యూ వెళ్తున్నాను, ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి కదా అటు మళ్ళీ ట్రోల్. మీ అదే కావాలి, నీకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ ట్రోల్ మీ, లెట్ దెమ్ హేట్ మీ. గుడ్ ఆర్ బ్యాడ్ బికాజ్ మీడియా ఇస్ అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్. నాకు లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ అ బిగ్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్. అంటే తను నాది ఏదో ఒక రీల్ చూసి కింద చండాలంగా కామెంట్స్ ఉన్నాయి నాకు పంపించి, ఐ ఎమ్ నాట్ లైకింగ్ దిస్, ఐ హ్యావ్ పుట్ వైలెన్స్ కేస్ ఆన్ దెమ్. ఎందుకు అన్నా నేను, బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ మీ, దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ. నాతో ఉండట్లేదు, నా ఫ్యామిలీ కాదు, నా ఫ్రెండ్ కాదు. నేను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను ఒక సోషల్ మీడియాలో ఉంటాను. ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను టీవీలో కనిపిస్తాను. వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ ఇస్ మై ఓన్ చాయిస్. దానికి కొంతమంది జనాలకి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది నా చేతిలో కాదు. వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఐ కెన్ నాట్ టెల్ దెమ్ కదా మీరు నన్ను ఇట్లా మంచిగానే చూడండి, బికాస్ ఇట్స్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్. సమ్ పీపుల్ ఆర్ గ్రోన్ నైస్లీ, సమ్ పీపుల్కి అట్లా బ్రాటప్ అనేది అంత మంచిగా ఉండదు. బికాజ్ ఐ గెట్ లవ్ అ లాట్. అట్లా అని 20% హేట్ కూడా ఉంటుంది. సో నేను ఒకటే చెప్తాను, ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద కామెంట్స్ ఇన్ మై వీడియోస్ బికాజ్ అది చెత్తనే ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ. బట్ వెన్ ఐ గో అవుట్ ఇన్ పబ్లిక్, జనాలు వస్తారు, చాలా ముద్దుగా మాట్లాడతారు, చాలా మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎక్కువ, చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా. సో నాకు ఎప్పుడైనా ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడైనా ఆన్ ఫేస్ నాకు హేట్ రాలేదు ఏ రోజు. నిన్ను చూస్తే ఎవరికైనా హేట్ వస్తుందా? వస్తుందండి, ఎందుకు రాదు? లేదు, నాకు ప్రేమే వస్తుంది. చెప్పు, కంటిన్యూ. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్. మంచిగా దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ అని. సో ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో దట్ దే ఆర్ పాపం వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు, అసలు వాళ్ళ జీవితమే ఏదోలా ఉంటుంది, ఇరిటేట్ అయ్యి ఉంటారు. నా కామెంట్స్లో అందుకే ఇరిటేషన్ అంతా చూపిస్తుంటారు. నేను పట్టించుకోను వాళ్ళని. వాళ్ళకి ఒక పాపం దేవుడు ఒక చేతిలో ఇచ్చాడు, సరిగ్గా యూజ్ చేయకపోతే కమెంట్ చేస్తాను, ఐ విల్ రూయిన్ హర్ లైఫ్ అనుకుంటారు. నువ్వు ఇగ్నోర్ చేసి ఏమవుతుంది? అంతే. బట్ నువ్వు బిగ్ బాస్లోనే కాదు, ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు. పాపం స్ట్రెస్లో ఉంటారు, పాపం పిచ్చిగా ఉంటారు. నేను ఇది ఇప్పుడు చెప్పేది చాలా మంచిగా చెప్తున్నాను, మీకు ఆఫ్ స్క్రీన్ చెప్తాను నేను ఇలా ఆలోచిస్తాను వాళ్ళ గురించి అని. నేను అంటే డీలో అంటే నేను విన్నదైనా కానీ లేకపోతే లైక్ ఆడియన్స్ మాట్లాడుకునేది ఏమంటే, ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు, ఫేమ్ బట్టి కూడా డీ టైటిల్ ఇవ్వచ్చు. అదే మా సీజన్లోనా ఇంకా కమింగ్ నెక్స్ట్ సీజన్? ఏ సీజన్ అయినా? నో అండి, ఐ థింక్ అలాగే ఇవ్వరా? నో, డీలో ఈవెన్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్, కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి,
యూ మైట్ లూజ్ ద ట్రాఫీ. సో ఐ థింక్ ఈ ప్రకారంలో అయితే ఇట్స్ ప్రాపర్ అంటే కట్ షో ఉంటుంది. డాన్స్ అంటే డాన్స్. ఓకే. యా యా అండ్ లైక్ డాన్సింగ్ ఫీల్డ్లోనే అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి, వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం వద్దు వాళ్ళు మనకి అని చెప్పి కొంచెం దూరం పెట్టడం, కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి డాన్సింగ్ ఫీల్డ్లోనే ఈ ఉంటుంది. ఫీల్డ్లోనే ఎక్కువ ఉంటుంది చెప్పను, కానీ ఉంటుంది. యా డెఫినెట్లీ, బికాజ్ మా వాళ్ళు కదా, ఛాన్స్ ఇచ్చేయండి, మా వాళ్ళే కదా బ్రో, నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో, ఇచ్చే కదా బ్రో, ఛాన్స్ ఇచ్చే కదా, కంటెస్టెంట్గా నేను చేస్తాను, అలా ఉంటుంది డెఫినెట్లీ. బికాజ్ నేను అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ ఓన్లీ ఇన్ డీ, ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్. టు బీ ఆనెస్ట్, హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు. వెన్ ఐ గో టు ముంబై, వెన్ ఐ గో టు బెంగళూర్, ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఈజ్ సో క్రేజీ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై, నాకు తెలుసు. ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్. ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైవ్ ఈజ్ డీ షో ఓన్లీ. సో ఐ థింక్ నేను డెఫినెట్లీ దట్ తొక్కడం ఇస్ దేర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.